A very good morning, students. Welcome to DSK Chemistry YouTube live ఛానల్. సో మనకి ఈరోజు 8th డేకి వచ్చేసాం. సో మనము కెమిస్ట్రీలో మొదటిగా అటామిక్ స్ట్రక్చరు, తర్వాత వచ్చి మనకు పీరియాడిసిటీ, ఇప్పుడు కెమికల్ బాండింగ్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం. సో ఈ కెమికల్ బాండింగ్ చాప్టర్ని ఈరోజు అయితే మనం కంప్లీట్ చేసుకుందాం. మనకి కెమికల్ బాండింగ్లో బేసిక్గా ఆటము స్ట్రక్చరు, షేపు, తర్వాత మనకు అక్కడ ఏ విధంగా వాటి యొక్క డైపోల్ మూమెంట్ కానీ లేదంటే బాండ్ ఆర్డర్ కానీ ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ వస్తుంటాయి మనకి. సో కాబట్టి వాటిని మనము డిస్కస్ చేసుకొని ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి క్వశ్చన్స్ చూసుకుని ఓకే చూసుకుంటే వెళ్దామా. ఓకే, లెట్స్ బిగిన్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. సో మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ అంటే అర్థమైంది. సో మాలిక్యులర్ ఆర్బిటల్, సో మనకు బేసిక్గా ఆర్బిటాల్స్ అనేవి మనకు ఇండివిజువల్ ఆటమ్స్కి చూస్తాం. సో ఇండివిజువల్ ఆటమ్స్ చూసినప్పుడు లెట్స్ సే మనకు హైడ్రోజన్ 1s1 అంటాం. సో అంటే మనకి ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ ద 1s1 ఆర్బిటాల్ అని. సో అంటే ఈ విధంగా మనకు ఆర్బిటాల్స్ అనేవి ఇండివిజువల్గా ఆటమ్స్కి మనం ఇంతకుముందు చూసుకున్నాం. బై డెఫినేషన్ ఆర్బిటాల్ అంటే ద ప్లేస్ అట్ విచ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ నోన్ యాజ్ ద ఆర్బిటాల్. సో అంటే మనకి ద స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్, ఎక్కడైతే ఎలక్ట్రాన్ డెన్సిటీ కానీ ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ కానీ ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం ఆర్బిటాల్ అంటాము అనేసి మనం నేర్చుకున్నాము. సో అలాంటిది ఇప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటే ఏమర్థం వస్తుంది? సో మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటే రెండు ఆర్బిటాల్స్ని కంబైన్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు సపోజ్ మనకు ఒక మాలిక్యూల్ H2 మాలిక్యూల్ ఫామ్ కావాలి అంటే 1s1లో ఉన్న ఒక ఎలక్ట్రాను ఇంకొక 1s1లో ఉన్న ఎలక్ట్రాను రెండు కంబైన్డ్ అయినప్పుడు ఒక మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఏ విధంగా అయితే అటామిక్ ఇండివిజువల్గా ఆర్బిటాల్స్ ఉంటాయో మాలిక్యూల్ ఫామ్ అయినప్పుడు కూడా మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి అని చెప్పడమే ఈ కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఈ కాన్సెప్ట్ అనేది మనకి క్వాంటం కెమిస్ట్రీ నుంచి వస్తుంది. సో క్వాంటం కెమిస్ట్రీలో మనకి ఆర్బిటాల్ యొక్క షేప్స్, వాటిని ఎస్ ఆర్బిటాలు, స్పెరికలు ఏ విధంగా అంటామో ఇక్కడ కూడా మనకు ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి మనకు ఎక్కడి నుంచి వస్తాయంటే క్వాంటం మెకానిక్స్ నుంచి వస్తాయి. సో ఈ రెండు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కంబైన్డ్ అయినప్పుడు మనకు బేసిక్గా రెండు అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ అయినప్పుడు రెండు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అవి ఏమేమి అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్. అంటే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. సో మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీలో బేసిక్గా హైడ్రోజన్, ఇక్కడ హీలియం మాలిక్యూల్కి తీసుకున్నాం, హీలియం మాలిక్యూల్. సో హీలియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే 1s2. ఓకే, సో హీలియం మాలిక్యూల్ రెండు 1s2లు. సో ఇక్కడ ఇది ఒక 1s2, ఇది ఒక 1s2, ఈ రెండు కంబైన్డ్ అయినప్పుడు మనకి మాలిక్యులర్ ఆర్బిటల్. సో ఇది వచ్చేసి మనకు ఎనర్జీ, అంటే ఇక్కడ జనరల్గా ఇది ఎనర్జీ యాక్సిస్. ఇదంతా ఏంటి అంటే బేసిక్గా ఎనర్జీ యాక్సిస్. సో ఈ ఎనర్జీ అనేది మనకు అటామిక్ ఆర్బిటాల్స్ కంటే తక్కువ ఉన్న వాటిని బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని, మనకు అటామిక్ ఆర్బిటాల్ కన్నా ఎక్కువ ఉన్నదాన్ని యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో బిఎంఓ అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, ఏబిఎంఓ అంటే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. అంటే వీటిని బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని సిగ్మాతోను, వీటిని యాంటీ బాండింగ్ మాలిక్యులర్ని స్టార్తో, సిగ్మా స్టార్తోను ఇండికేట్ చేస్తాం అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకు బేసిక్గా ఒక 1sలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 1sలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్, మొత్తం 4 ఎలక్ట్రాన్స్ని ఇక్కడ ఫిల్ చేస్తాం అనమాట. సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో 1, 2, యాంటీ బాండింగ్ మాలిక్యులర్లో 3, 4. మనకి ఏ విధంగా అయితే హీలియంకి 1s2 అని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తామో అలాగే హీలియం మాలిక్యూల్ కూడా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయొచ్చు అనమాట, మాలిక్యులర్ ఆర్బిటల్. సో సిగ్మా 1s2 అంటే ఇక్కడ సిగ్మా 1s అంటే ఇక్కడ యాక్చువల్గా సిగ్మా 1s ఆర్బిటల్ ద్వారా ఫామ్ అయింది అని. తర్వాత సిగ్మా స్టార్ 1s2 ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ హీలియం మాలిక్యూల్. ఏమర్థమవుతుందా? ఓకే, సో మనకి ఎగ్జామ్లో ఈ విధంగా ఒక్కొక్కసారి అడుగుతుంటారు. సో ఆర్డర్, సో ఆ విధంగా రాయండి అంటే ఈ విధంగా ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ తక్కువ ఉంది, ఏది ఎక్కువ ఉంది అనే క్వశ్చన్ కూడా వస్తూ ఉంటుంది. ఏమర్థమవుతుందా? సో ఇక్కడ మనకు మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ డయాగ్రామ్ నుంచి మేజర్గా మనం రెండు ఇంపార్టెంట్ విషయాలు అయితే మనం నేర్చుకోవాలి. సో మొదటిది వచ్చేసి ఫస్ట్ వన్, ఇట్ ఈస్ అబౌట్
ద బాండ్ ఆర్డర్. సో బాండ్ ఆర్డర్ని అయితే మనం తెలుసుకోవాలి. సో బాండ్ ఆర్డర్ అంటే అర్థం ఏంటి? సో బాండ్ ఆర్డర్ అంటే ద నెంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ద టూ ఆటమ్స్. ఆర్ బాండ్ ఆర్డర్కి డెఫినేషన్ ఏంటి అంటే, బై డెఫినేషన్ ఇట్ ఈస్ ద హాఫ్ ఆఫ్ బాండ్ ఆర్డర్. ఇక్కడ రాస్తారమ్మా. సో బాండ్ ఆర్డర్ half of electrons in bonding molecular orbitals, that means the total electrons BMO minus electron present in anti-bonding molecular orbitals. Okay, so this is known as the bond order. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ ఈ హీలియంలో చూసుకున్నట్లయితే మనకు యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి హాఫ్ ఇంటూ 2 మైనస్ 2 విచ్ ఈజ్ నథింగ్ బట్ ఈ 2 క్యాన్సిల్ అయిందంటే 0 అవుతుంది మా. సో కాబట్టి యూ విల్ గెట్ ద 0. బాండ్ ఆర్డర్ వచ్చేసి ఏంటమ్మా 0. ఎక్కడ? హీలియం మాలిక్యూల్. వాట్ ఈస్ దట్ ఇండికేట్ అంటే హీలియం మాలిక్యూల్ అనేది ఫామ్ కాదు. 2 హీలియం ఆటమ్స్ సపరేట్గానే ఉంటాయి. బాండ్ ఆర్డర్ అనేది ఇట్ విల్ ఇండికేట్ ద నెంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ద ఆటమ్స్. సో ఇక్కడ మనకి యాక్చువల్గా అసలు బాండ్స్ లేవు. 0 బాండ్స్ అంటే దాని అర్థం ఏంటి? అక్కడ బాండ్ అనేది లేదు. సో ఇది మనకు ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సెకండ్ది వచ్చేసి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అంటే అర్థం ఏంటి? సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని బేసిక్గా మనము సబ్స్టెన్సెస్ని మేజర్గా 3 మ్యాగ్నెటిక్ డివైసెస్, మ్యాగ్నెటిక్ బేస్డ్ ఆన్ దేర్ మ్యాగ్నెటిక్ మూమెంట్ని మనం 3 సబ్స్టెన్సెస్గా డివైడ్ చేయొచ్చు. ఏమేమి? సో పారామ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్, డయామ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్, ఫెర్రోమ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. సో పారామ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటే అర్థం ఏంటి? సో పారామ్యాగ్నెటిక్ అంటే when you enter into the external magnetic field, it attracted by the external magnetic field, then it's called as paramagnetic substance and it has the unpaired electrons. Okay, diamagnetic ante artham enti? So diamagnetic ante, so generally it don't have unpaired electrons, it repels by external magnetic field, that's called diamagnetic. మనకు ఫెర్రోమ్యాగ్నెటిక్ అంటే అర్థం ఏంటి? సో ఫెర్రోమ్యాగ్నెటిక్ అంటే ద సబ్స్టెన్స్ విచ్ ఈజ్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దెన్ ఇట్స్ కాల్డ్ ఫెర్రోమ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. మనకి ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 4, 5, 3 ఇలా ఎక్కువ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే దాన్ని ఫెర్రోమ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటాం. ఎగ్జాంపుల్ లైక్ ఐరన్. సో ఐరన్ ఉందనుకోండి, ఐరన్ వచ్చేసి మనకు ఫెర్రోమ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఏమర్థమవుతుందా? ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏమైనా ఉన్నాయా లేవో చూసుకోవాలి. సో ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏమైనా ఉన్నాయా? అన్పేర్డ్ అంటే అర్థం ఏంటి? పేర్డ్ అంటే 2. ఓకే, పేర్ అంటే 2, అన్పేర్డ్ అంటే 1 అని అర్థం. ఓకే, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏమైనా ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఇక్కడ ఈ మాలిక్యూల్లో చూసుకుంటే 2 పేర్డే ఉన్నాయి కాబట్టి ఈ హీలియం మాలిక్యూల్ ఒకవేళ ఫామ్ అయితే, ఫామ్ కాదు, ఒకవేళ ఫామ్ అయితే ఇట్ ఈస్ డయామ్యాగ్నెటిక్ ఇన్ నేచర్. డయామ్యాగ్నెటిక్ ఇన్ నేచర్. ఏమర్థమవుతుందా? ఓకే, సో ఈ విధంగా మనకు ఈ 2 ప్రాపర్టీస్ని అయితే మినిమం చూసుకోవాలి. బాండ్ ఆర్డర్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. సెకండ్ వన్, సో ఈ విధంగా మనము ప్రతి మాలిక్యూల్కి రాసుకుంటూ రావచ్చు. H2, He2, Li2, Be2, బోరాన్ అంటే బోరాన్, తర్వాత C2, అలా విధంగా రాసుకుంటూ రావచ్చు అనమాట ప్రతి మాలిక్యూల్కి. సో ఇక్కడ మనకు నైట్రోజన్, సో నైట్రోజన్ మాలిక్యూల్కి చూసుకొని, సో తర్వాత ఆక్సిజన్ ఆ విధంగా ఎలా ఉంటుందో చూసుకుందామా. సో నైట్రోజన్ మాలిక్యూల్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఈచ్ నైట్రోజన్ ఇస్ 7. దట్ మీన్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ 14. సో అంటే మనకు మొత్తం 14 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఈ 14 ఎలక్ట్రాన్స్ని మనం మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్లో ఫిల్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు మనకి నైట్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? నైట్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p3. సో ఈ 1s2ను మనం చూపిమ్మ అంటే ఇది ఇన్నర్ ఆర్బిటాల్ అయిపోతుంది అనమాట. సో మనకు వేలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చి 2s2, 2p3 వీటికి రాస్తాం అనమాట. అగైన్ సో ఇక్కడ ఒక ఎనర్జీ యాక్సిస్ ఉండాలి. నేను చాలా వరకు ఎగ్జామ్స్లో ఎప్పుడన్నా చూస్తున్నప్పుడు లేదంటే కొంతమంది స్టూడెంట్స్ ఈ ఎనర్జీ యాక్సిస్ అయితే డ్రా చేయరు. ఖచ్చితంగా అయితే ఎనర్జీ యాక్సిస్ అనేది డ్రా చేయాలి.
ఇప్పుడు నైట్రోజన్. సో ఇప్పుడు 1s2 2s2 2p3, ఇది ఇక్కడ 2s2 ఇక్కడ 2p3. సో ఈ రెండు మనకు కంబైన్డ్ అయినప్పుడు ఏమవుతాయి? సో సిగ్మా 2s సిగ్మా స్టార్ 2s కంబైన్ అయినప్పుడు సిగ్మా 2s సిగ్మా స్టార్ 2s. అదే 2p ఆర్బిటాల్ కంబైన్ అయినప్పుడు మనకు పై 2p అండ్ దెన్ సిగ్మా 2p. ఇక్కడ మనకు ఇక్కడ రెండు వస్తాయమ్మా. సో ఇక్కడ ఇవి రెండు వస్తాయి, వాటిని ఏమంటాము అంటే సో పై 2p, ఇక్కడ యాక్చువల్గా XY, సో అది XY ఉన్నా లేకపోయినా పర్లేదమ్మా, అట్లీస్ట్ మనం పై 2p అన్న మనసు పెట్టుకోవాలి, పై 2p. ఓకే, సో ఇక్కడ మనకు దీస్ ఆర్ ఎనర్జీ ఈజ్ లెస్ దాన్ 2p ఆర్బిటల్స్. ఓకే, సిమిలర్గా మనకి ఇది వచ్చి సిగ్మా 2p. ఇవి 2p అని ఎందుకు రాస్తున్నాము? దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద 2p ఆర్బిటాల్ కాబట్టి. ఓకే, ఇక్కడ 2s అంటే దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద 2s ఆర్బిటాల్. సో ఈ విధంగా మనం రాసుకున్న తర్వాత టోటల్ ఈ 14 ఎలక్ట్రాన్స్ లో మనం 1s2 సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2. తర్వాత మనకు అక్కడికి 8 ఎలక్ట్రాన్స్ అయిపోతాయి. ఇంకా మిగిలిన 6 ఎలక్ట్రాన్స్ని ఇక్కడ ఫిల్ చేస్తాం అనమాట. సో ఫిల్ చేసేటప్పుడు 1 2 3 4 5 6 ఈ విధంగా అయితే ఫిల్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఫిల్ చేసుకున్నాము అంటే మనకు సరిపోతుందమ్మా ఇక్కడ. కాబట్టి ఇక్కడ పై 2p అనేవి మనకు లోయర్ ఎనర్జీలో ఉంటాయి. సో అది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు అగైన్ ఆ 2 ప్రాపర్టీస్. ఫస్ట్ వచ్చేసి ఏంటి? బాండ్ ఆర్డర్. సో బాండ్ ఆర్డర్ ఎంత అవుతుంది? బాండ్ ఆర్డర్ మనకి ఇక్కడ హాఫ్ ఇంటూ మనకి ఎలక్ట్రాన్స్ ఇన్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్. ఇక్కడ ఈ 1s2 2s2కి సిగ్మా స్టార్ 1s2 సిగ్మా స్టార్ 2s2 ఉంటాయి కాబట్టి అవి రెండు మైనస్ ఏంటంటే అవి 0 అయిపోతాయి. సో కాబట్టి మనం 2pలోకి డైరెక్ట్గా రావచ్చు. సో 2pలోకి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో 6 ఉన్నాయి. ఓకే, 6 మైనస్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎన్ని ఉన్నాయి? 0. కాబట్టి 0 విచ్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ఇంటూ 6 విచ్ ఈజ్ నథింగ్ బట్ 3. సో వాట్ ఈస్ దట్ మీన్? బిట్వీన్ ద టూ నైట్రోజన్ ఆటమ్స్ there are 3 bonds. ఏమర్థమవుతుందా? నెక్స్ట్ వాట్ అబౌట్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ? మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఏ విధంగా ఉంటుంది? సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది మనకి ఇక్కడ ఏమైనా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? లేవు. కాబట్టి ఇది వచ్చి డయామాగ్నెటిక్. ఇది కూడా ఏంటి మనకు? డయామాగ్నెటిక్. డయామాగ్నెటిక్ ఏమర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఆక్సిజన్ మాలిక్యూల్కి తీసుకుంటే, సో నైట్రోజన్ తర్వాత ఏమొస్తుంది? ఆక్సిజన్. సో ఆక్సిజన్ మాలిక్యూల్కి తీసుకుంటూ ఏ విధంగా ఉంటుంది మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ డయాగ్రామ్ ఒకసారి చూసుకుందాం. సో ఆక్సిజన్కి ఏంటి బేసిక్గా మనకు? ఆక్సిజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4. సో ఈ 2p4 అనేవి 4 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్. ఈ 8 ఎలక్ట్రాన్స్ని ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు ఇక్కడ సిగ్మా అనేది కిందికి వచ్చేస్తుంది. సో ఇంతకుముందు మీరు క్లీన్గా అబ్జర్వ్ చేశారా? సో ఇక్కడ సిగ్మా అనేది పైన ఉంది, సిగ్మా 2p అనేది. ఇక్కడ సిగ్మా 2p అనేది కిందికి వచ్చేస్తుందా? సో ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక చిన్న ట్రిక్ ఏంటంటే 14 ఆర్ లెస్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే టోటల్ ఎలక్ట్రాన్స్ మనకి అక్కడ కింద 2 ఆర్బిటాల్స్ అంటే ఇవి ఈ 2p అనే ఫస్ట్ వచ్చేస్తాయి. మనకు 15 ఆర్ మోర్ ఉందంటే ఇక్కడ ఉల్టు వచ్చేస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 14 ఆర్ లెస్. ఇక్కడ 14 అనేది ఏ నెంబరు? ఈవెన్ నెంబర్. సో 14 ఆర్ లెస్ ఈవెన్. 15 ఆర్ మోర్ ఎలక్ట్రాన్స్ టోటల్ ఎలక్ట్రాన్స్ దెన్ ఆడ్. 15 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్. ఇక్కడ 1 ఇక్కడ ఒక ఆర్బిటాల్ కిందికి వచ్చేస్తుందమ్మా. 1 అనేది ఆడ్ కాబట్టి ఇక్కడ మనకు 16 ఎలక్ట్రాన్స్ కదా ఆక్సిజన్, 2 ఆక్సిజన్స్ కలిపితే. సో కాబట్టి 16 అనేది మనకు 15 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఆడ్. ఇక్కడ ఆడ్ అంటే 1. సో ఇక్కడ ఒక ఆర్బిటల్ కిందకు ఉంటుందన్నమాట. సో ఈ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్పెసిఫిక్గా ఈ ఆర్డర్ మీదే మనకు క్వశ్చన్స్ వస్తాయి.
నైట్రోజన్లో 14 ఆర్ లెస్ ఉంది కాబట్టి ఇక్కడ 2 ఆర్బిటల్స్ కింద ఉంటాయమ్మా. ఏమర్థమవుతుందా? పై 2p పై 2p, ఇక్కడ సిగ్మా 2p. ఖచ్చితంగా ఈ డిఫరెన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్ అయితే ఖచ్చితంగా అడుగుతూ ఉంటారనమాట. సో ఎనర్జీ ఆర్డర్. అదే మనకు ఈ పై స్టార్లు అయితే ఇవి సేమ్ ఉంటాయి. పై 2p స్టార్ పై 2p స్టార్, సిగ్మా 2p స్టార్. మనము నైట్రోజన్ ఆక్సిజన్ రెండు చూసినట్లయితే సేమ్ ఉంటుంది. పై 2p స్టార్ పై 2p స్టార్, సిగ్మా స్టార్ 2p. ఓకే, సో ఈ విధంగా మా ఏమర్థమవుతుందా? సో కాబట్టి 16 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి అంటే 1 2 16 ఎలక్ట్రాన్స్లో మనకి ఆల్రెడీ 8 ఎలక్ట్రాన్స్ సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2, 8 ఎలక్ట్రాన్స్ అయిపోయింటాయి. మిగతా 8 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఫిల్ చేస్తే 1 2 3 4 5 6 7 8. సో ఇవి ఎందుకు దీన్ని ఇక్కడ ఈ విధంగా రాస్తాము? సో యాక్చువల్గా ఇక్కడ 2 ఉన్నప్పుడు ఇలా రాసేయచ్చు కదా. ఎందుకు మనం ఈ విధంగా రాస్తాము అంటే ఏ రూల్ బేస్ చేసుకొని చెప్తామా? హూన్స్ రూల్ ఆఫ్ మ్యాక్సిమం మల్టిప్లిసిటీ. హూన్స్ రూల్ ప్రకారం చెప్తాము. ఏం రూల్ ప్రకారం? హూన్స్ రూల్. హూన్స్ రూల్ అంటే అర్థం ఏంటి? సో హూన్స్ రూల్ అంటే మనకి ఫస్ట్ ఏదైనా ఒక ఎనర్జీ ఈక్వల్గా ఉన్న ఆర్బిటాల్స్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళి తర్వాత మనం ఆపోజిట్గా పేర్ చేసుకుంటూ వస్తాం. దీన్ని హూన్స్ రూల్ ఆఫ్ మ్యాక్సిమం మల్టిప్లిసిటీ అంటాం. ఆ విధంగా మనకు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనకి బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేస్తే, సో ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా? బాండ్ ఆర్డర్. సో బాండ్ ఆర్డర్ ఏంటి? హాఫ్ ఇంటూ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్. సో ఇక్కడ వరకు అయితే మనకు ఇవి క్యాన్సిల్ అయిపోతాయి మన. సో కాబట్టి దీనికి ప్రాబ్లం లేదు. సో 2pలో చూసుకున్నట్లయితే ఇక్కడ బాండింగ్లో వచ్చి 6 ఉన్నాయి, యాంటీ బాండింగ్లో 2 ఉన్నాయి. సో కాబట్టి 4/2 2 4/2 అంటే ఆక్సిజన్ 2 ఆక్సిజన్ బిట్వీన్ 2 ఆక్సిజన్ అంటాం. దెర్ ఆర్ 2 బాండ్స్. ఓకే, తర్వాత మనకు ఇంకొకటి ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనము? మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. సో మ్యాగ్నెటిక్ నేచర్. సో మ్యాగ్నెటిక్ నేచర్ ఏ విధంగా ఉంటుంది? సిన్స్ దెర్ ఆర్ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్, ఇక్కడ మనకి 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సో దీనివల్ల ఇది మనకు వచ్చేసి పారామాగ్నెటిక్ ఇన్ నేచర్. పారామాగ్నెటిక్ ఇన్ నేచర్. సో ఈ పారామాగ్నెటిక్ నేచరు ఈ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల మనము ప్యూర్ ఆక్సిజన్ని తీసుకున్నట్లయితే యాక్చువల్గా లైట్ బ్లూ కలర్ ఉంటుంది. సో కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఈ సింగిల్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జైటేషన్కి వెళ్ళినప్పుడు అవి ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి అనమాట. ఓకేనా? సో ఇక్కడ కలర్ కూడా ఒక్కొక్కసారి దీని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏమర్థమవుతుందా? సో ఇది మనకు పారామాగ్నెటిక్ ఇన్ నేచర్ అని చెప్తామన్నమాట. సో ఇది మనకు ఆక్సిజన్. సో ఈ 14 ఆర్ లెస్, ఈవెన్ నెంబర్, 15 ఆర్ మోర్, ఆడ్ నెంబర్. సో 15 కంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయంటే ఇక్కడ 1 కిందకి వస్తుంది. 14 కానీ ఉన్నాయి అంటే ఇక్కడ మనకు ఇక్కడ 2 ఉంటాయి. సో ఎందుకు ఇది ఇలా అవుతుంది సార్ అంటే మనకు బేసిక్గా ఎనర్జీని క్యాల్కులేట్ చేసినప్పుడు, సో దీస్ ఆర్ ద ఎనర్జీస్ ఫర్ లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అండ్ నియాన్. మనం ఇక్కడ క్లీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సిగ్మా అంటే ఇక్కడ మనకు ఈ సిగ్మా 2px అనేది, సో దాని యొక్క ఎనర్జీ అనేది కంటిన్యూస్గా డిక్రీజ్ అవుతూ వస్తూ ఉంటుందమ్మా. సో డిక్రీజ్ అయ్యి మన కరెక్ట్గా 14 ఎలక్ట్రాన్స్ కరెక్ట్గా అయినప్పుడు ఈ 2 అంటే పై 2p కంటే కిందికి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు క్రాస్ ఓవర్ జరుగుతుందన్నమాట. సో దీన్ని మనము ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే బేసిక్గా క్వాంటమ్ మెకానిక్స్లో వాటి యొక్క మ్యాగ్నెటిక్ నేచర్ని బట్టి, వాటి యొక్క న్యూక్లియర్ పవర్ని బట్టి ఇక్కడ క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ని ఇవి 14 ఆర్ మోర్, సో ఇక్కడ ఈ సైడ్ ఉన్నంత వరకు ఈ 2 ఆర్బిటాల్స్ పైవే కింద ఉంటాయి. ఇక్కడికి వచ్చాము అంటే మనకు ఇది క్రాస్ ఓవర్ జరిగి ఇది 1 అనేది కిందికి వస్తుంది. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ వీఆర్ గెట్టింగ్ ద 1 బిలో. సో దట్ ద సిగ్మా ఈజ్ బిలో ద పై. ఏమర్థమవుతుందా? సో ఈ డయాగ్రామ్ బట్టి మనం చెప్పచ్చు అనమాట. ఇది మనకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
సో మనం ఈ బాండ్ ఆర్డరు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ని డిస్కస్ చేస్తూ వచ్చామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్బన్ మాలిక్యూల్ కన్నాను అనుకోండి C2. సో C2 మాలిక్యూల్కి ఇమ్మీడియట్గా సో మీరు MOT రాస్తారమ్మా. సో జస్ట్ ఐ విల్ గివ్ 2 minutes అండ్ ఒకసారి మీరు MOT డయాగ్రామ్ రాసి వాటికి మీరు బాండ్ ఆర్డర్ ఎంత వచ్చింది, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఏంటి, సో ఈ రెండు నాకు క్యాల్కులేట్ చేసి చెప్పండి. సో ఐ విల్ బి బ్యాక్ ఇన్ ద జస్ట్ మెన్షన్ ఇన్ ద కామెంట్స్. సో ఏ విధంగా వచ్చిందని చూద్దామా. ఎగ్జాంపుల్ కార్బన్ మాలిక్యూల్కి ఏ విధంగా ఉంటుంది. ఓకేనమ్మా. సో ఉన్న వాళ్ళందరూ అటెండెన్స్ చెప్పేసినారు అనుకుంటాను. సో కార్బన్కి సో ఒకసారి చెక్ చేద్దామా. సో కార్బన్కి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దామా. C2 అన్నప్పుడు మనకి ఏమవుతుంది బేసిక్గా C2 కార్బన్ 1s2 2s2 2p2. సో ఇక్కడ మనకు 1s2 2s2 అంటే ఇక్కడ 1s2 సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 వచ్చేస్తుంది. కాబట్టి ఈ 2p మాత్రం ఫిల్ చేయాలి. సో టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అవుతాయి ఇప్పుడు 6, రెండు మాలిక్యూల్స్ రెండు కార్బన్స్ కాబట్టి 12. సో 12 ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము. సో ఇక్కడ యాక్చువల్గా సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2 తర్వాత 14 కాబట్టి 14 ఆర్ లెస్ కాబట్టి ఈ విధంగా రాసుకుంటాం. ఇక్కడ నేను ఈ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్వి ఇక్కడ ఇవి ఉంటాయమ్మా. సో అంటే యాక్చువల్గా మాలిక్యులర్ ఆర్బిటాల్స్ సో ఇవి డ్రా చేయట్లేదు బేసిక్గా. సో ఈ విధంగా రాసుకున్నాం అనుకోండి. సో టోటల్ ఈ 12 ఎలక్ట్రాన్స్ని ఏ విధంగా ఫిల్ చేస్తాం. సో 1 2 3 4 5 6 7 8 ఓకే 9 10 11 12. సో దట్స్ ద మనకి ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనమాట. ఏమర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటి మనకు 1 2 ఇక్కడ 1 2 1 2 1 2 ఏమర్థమవుతుందా. సో ఇక్కడ మనకు ఈ పైలో 4 ఎలక్ట్రాన్స్ ఉండిపోతాయి అనమాట. సో దిస్ వన్ ఈజ్ యాక్చువల్లీ డయామాగ్నెటిక్ ఇన్ నేచర్ అండ్ బాండ్ ఆర్డర్ ఈజ్ ఏంటి బాండ్ ఆర్డర్ మనకు. సో ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ వరకు ఏం అవసరం లేదమ్మా. సో మనం ఇవి మాత్రం చూసుకుందాం అనుకోండి. సో 12 × 4 - 0 విచ్ ఈజ్ నథింగ్ బట్ 2. సో డయామాగ్నెటిక్ 2. వెరీ గుడ్. సో కొంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నారు. వెరీ గుడ్ మా. సో ఇవి మనకు ఈ విధంగా మనకు ఏదైనా మాలిక్యూల్ ఇచ్చినప్పుడు ఈజీగా మనం చేసుకోవచ్చు. ఏమర్థమవుతుందా. సో వీటికి ఏంటంటే మనము యాక్చువల్గా ఈ లైన్స్ గీసేసాము అంటే మనకు కంప్లీట్గా మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ అయిపోతుంది. ఓకే. సో ఈ విధంగా లైన్స్ ఒక్కటి మనం డ్రా చేసుకున్నాం అంటే కంప్లీట్ మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ అయిపోతుంది. ఓకేనమ్మా. సో ఇది మనకు కార్బన్ మాలిక్యూల్. సో ఈ విధంగా మనం ఎటువంటి మాలిక్యూల్ కైనా చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఇక్కడ మనకు 14 ఎగ్జాక్ట్గా ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ 3 అవుతుంది. 14 ఎలక్ట్రాన్స్ ఉంటే ఏమవుతుంది బాండ్ ఆర్డర్ 3 అవుతుంది. మనకు ఇక్కడ 14కి నుంచి ఒక్కొక్క ఎలక్ట్రాన్ తగ్గితే మనకు అక్కడ బేసిక్గా ఒక బాండ్ ఆర్డర్ తగ్గుతూ వెళ్తుంది. సో 13 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి 2.5, 12 ఎలక్ట్రాన్స్ ఉంటే 2, 11 ఎలక్ట్రాన్స్ ఉంటే 1.5, 10 ఎలక్ట్రాన్స్ ఉంటే 1. ఓకేనా. అదేవిధంగా మనకి ఇక్కడ పెరిగినా కానీ బాండ్ ఆర్డర్ తగ్గిపోతుంది. 15 ఉంటే 2.5, 16 ఉంటే 2, 17 ఉంటే 1.5, 18 ఉంటే 1. సో దీన్ని మీరు యాక్చువల్గా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కౌంట్ చేసేసి మనం ఈజీగా రాసేయచ్చు. ఏమర్థమవుతుందా. సో మనకు డిక్రీజ్ అవుతుంది. సో మనకి యాక్చువల్గా 14 ఉన్నప్పుడు హైయెస్ట్ మనకు 3 ఉంటుంది.
మిగిలినవి వచ్చేసి మనకు ఇక్కడ 13, 12, 10, 11. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తగ్గినా, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ పెరుగుతున్నా మనకేమవుతుందంటే బాండ్ ఆర్డర్ సో ఈ విధంగా డిక్రీజ్ కానీ ఇంక్రీజ్ కానీ అవుతూ వెళ్తుంది. ఓకే, వెరీ గుడ్. సో ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. సో మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇది మనకు ఏంటి, బేసిక్గా మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్. సో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అనేది కాన్సెప్ట్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వరకు మనకు మాలిక్యూల్లో ఈ ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నాయి అని ఇన్సైడ్ మనకి ఇంట్రా మాలిక్యులర్, సో ఈ రెండింటికి ఒక మాలిక్యూల్ మధ్య చూసాం. కానీ మాలిక్యూల్కి ఎక్స్ట్రాగా అవుట్ సైడ్ ఎలా ఉంటున్నాయి దాన్ని ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అంటాం. ఏమంటాం? ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్. అవి మేజర్గా వచ్చేసి 4 టైప్స్ ఉంటాయి. సో అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, మెటాలిక్ బాండ్ అండ్ వాన్ డెర్ వాల్స్ హైడ్రోజన్ బాండ్. సో ఈ 4 బాండ్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి అయానిక్ బాండ్. అయానిక్ బాండ్ వేటి మధ్య ఉంటుంది? బేసిక్గా క్యాటయాన్కి యానియానికి మధ్యలో ఉంటుంది. సో అయానిక్ బాండ్ ఈస్ బిట్వీన్ cation and anion. So and it has the energy levels of 400 to 4000 kilojoules per mole. Example వచ్చి sodium chloride, magnesium chloride, ఓకే, sodium bromide. ఓకే, ఇవన్నీ మనకు బేసిక్గా ఏంటి, అయానిక్ ఇన్ నేచర్. ఇక్కడ అయానిక్ బాండ్కు బేసిక్గా ఫామ్ కావాలంటే ఏంటి? సో క్యాటయాన్ విల్ లూజ్ కంప్లీట్లీ ఎన్ ఎలక్ట్రాన్ టు యానియాన్ విల్ గెయిన్ ఎలక్ట్రాన్. సో క్యాటయాన్ విల్ గెట్ లూజింగ్ ద ఎలక్ట్రాన్ కాబట్టి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. యానియాన్ ఎలక్ట్రాన్ గెయిన్ అవుతుంది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఈ పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ ఉన్న ఈ అయాన్స్ అనేవి ఒక క్రిస్టల్ రూపంలో అరేంజ్మెంట్ అయింటాయి అనమాట. సో దాన్ని అయానిక్ బాండ్ ఆర్ క్రిస్టల్ బాండ్ ఆర్ లాటిస్ బాండ్ అని చెప్పి అంటామా. సో నెక్స్ట్ వచ్చేసి కోవలెంట్ బాండ్. సో కోవలెంట్ బాండ్ వచ్చేసి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అయానిక్ బాండ్ వచ్చేసి లూజింగ్ ఆర్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల వస్తుంది. లూజింగ్ ఆర్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల వస్తుంది. వేరాస్ కోవలెంట్ బాండ్ వచ్చేసి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల వస్తుంది. సో షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ బిట్వీన్ ద 2 ఆటమ్స్. సో 2 ఎలక్ట్రాన్స్ మధ్యలో ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అవుతుంటాయి. దీన్ని మనం కోవలెంట్ బాండ్ అంటాం. సో ఇక్కడ మనకి ఎనర్జీ ఆర్డర్ వచ్చి 150 to 1100. ఎగ్జాంపుల్ హైడ్రోజన్ కానీ, Cl2 కానీ, ఆక్సిజన్ కానీ, నైట్రోజన్. సో ఇవన్నీ మనకు ఎగ్జాంపుల్, HCl కానీ. సో ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ ఫర్ కోవలెంట్ బాండ్. ఏమర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసి మెటాలిక్ బాండ్. సో మెటాలిక్ బాండ్ అంటే అర్థం ఏంటి అంటే మనకు మెటల్స్ జనరల్గా లెట్స్ సే ఇఫ్ యూ టేక్ ద కాపర్ వైర్ ఇంట్లో ఉంటుంది కదమ్మా. సో ఆ కాపర్ వైర్ చూసుకున్నట్లయితే అందులో ఉన్న ఆ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ మెటల్స్ మధ్యలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే అవి ఫ్రీగా మనకు రోమ్ అవుతూ ఉంటాయి, అంటే ఫ్రీగా అలా వెళ్తూ ఉంటాయి. సో వెళ్తున్నప్పుడు అంటే ఇట్ ఈస్ ఏ సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటారు. ఇట్ ఈస్ ఏ సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే మనకి ఇక్కడ పాజిటివ్గా చూపిస్తున్నది మనకి ఈ చార్జ్డ్ అంటే మనకి అంటే బేసిక్గా అంటే కంప్లీట్గా లూజ్ ఏమైండవు. ఇప్పుడు కాపర్ అనేది కాపర్ ప్లస్గా ఉంటుందన్నమాట. అంటే ఆ కాపర్ ప్లస్ మెటల్లో ఆ ఎలక్ట్రాన్ అనేది ఫ్రీగా రిమూవ్ అవుతుంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చే ఇంట్రాక్షన్ ఏంటి అంటే క్యాటయాన్ అండ్ డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్. సో డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్ ఒక చోటు ఉండదు, లోకలైజ్డ్ ఒక ప్లేసు, డీలోకలైజ్డ్ ఇట్స్ నాట్ ఇన్ వన్ ప్లేస్ అని అర్థం అనమాట. ఎగ్జాంపుల్ ఐరన్ కానీ, కాపర్ కానీ, ఇవన్నీ మెటాలిక్ బాండ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? సో ఈ 3 ఫస్ట్ మేజర్గా ఉన్న ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్. నెక్స్ట్ ఏముంటుందో చూద్దామా. సో నెక్స్ట్ వన్ ఈజ్ యాక్చువల్లీ ఈ ఇంట్రాక్షన్ ఫోర్సెస్ ఏ విధంగా ఉంటాయి. సో యాక్చువల్గా అవి ఇంతకుముందు మనం చూసుకునేవి బాండింగ్ అనమాట. సో 4th వన్ వచ్చేసి హైడ్రోజన్ బాండ్ గురించి మరి ఇంకా స్పెసిఫిక్గా చెప్తాను. సో ఇక్కడ మనకి ఈ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది బాండ్స్, ఇవి అట్రాక్షన్ ఫోర్సెస్ అనమాట.
సో ఈ అట్రాక్షన్ ఫోర్సెస్కి వచ్చేసరికి మనం ఫస్ట్ వన్ వచ్చేసి అయాన్ డైపోల్ ఇంట్రాక్షన్. సో అయాన్ అంటే అర్థం ఏంటి? కంప్లీట్గా ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ కావడం కానీ గెయిన్ కావడం వల్ల ఫామ్ అయ్యేది అయాను. డైపోల్ అంటే అర్థం ఏంటి? మనకు ఈ డైపోల్ అనేది ఒక ఆటంలో కానీ మాలిక్యూల్లో కానీ ఒక సైడ్ పాజిటివ్ ఛార్జు ఇంకొక సైడ్ నెగిటివ్ ఛార్జు రావడం వల్ల డిస్ట్రిబ్యూషన్ కావడం వల్ల వచ్చేదాన్ని డైపోల్ అంటాం. ఓకే, సో సపోజ్ మనం HCl కానీ తీసుకున్నాం లేదంటే ఇక్కడ వాటర్ తీసుకున్నాం అనుకోండి. సో ఆక్సిజన్ ఈజ్ బీయింగ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, ఇక్కడ దీనికి ఎలక్ట్రాన్స్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇది డెల్టా మైనస్, ఇది డెల్టా ప్లస్. ఇక్కడ అయాన్ డైపోల్ ఇంట్రాక్షన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సపోజ్ మనం సోడియం క్లోరైడ్ వాటర్లో డిజాల్వ్ చేసాం అనుకుందాం. సో సోడియం క్లోరైడ్ వాటర్లో డిజాల్వ్ చేస్తే అక్కడ మనకు Na+ చుట్టూ మనకు ఈ వాటర్ మాలిక్యూల్స్ ఏర్పడతాయి అన్నమాట. సో వాటర్ మాలిక్యూల్స్ వచ్చి చేరుకుంటాయి. సో ఇది మనం ఇక్కడ చూపిస్తున్నాం అనమాట. ఈ డెల్టా మైనస్ Na+, ఈ రెండిటి మధ్య ఉన్న అట్రాక్షనే అయాన్ డైపోల్ ఇంట్రాక్షన్. ఏం అర్థమవుతుందా? సో ఇవన్నీ మనకు జనరల్గా డైపోల్ అంటే అర్థం ఏంటి? డై అంటే రెండు, పోల్స్ అంటే మనకి ఈ పోలరైజేషన్ అనమాట. మనకు ఒక సైడ్ పాజిటివ్ ఛార్జు ఇంకొక సైడ్ నెగిటివ్ ఛార్జు. ఇక్కడ మనం చూపిస్తున్నాం కదమ్మా, ఒక డైపోల్ ఫామ్ కావడం అనమాట. సో ఇది ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆటమ్స్ వల్ల వస్తుంది. ఓకే, సో అయాన్ డైపోల్ ఇంటరాక్షన్. సో ఇవి ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనమాట ఆర్ అట్రాక్షన్. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోజన్ బాండ్. సో హైడ్రోజన్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? ఇట్ ఈస్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద టూ డైపోల్స్. సో డైపోల్ ఇంటరాక్షన్ అని కూడా అనొచ్చు అనమాట. సో అంటే ఇట్స్ ఎ వీక్ బాండ్ బిట్వీన్ హైడ్రోజన్ అండ్ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. సో యాక్చువల్గా హైడ్రోజన్ బాండ్ యొక్క డెఫినేషన్ ఏంటి మా? Hydrogen bond definition. Hydrogen bond, the weak bond between ekkada hydrogen and high electronegative atom. High electronegative atoms. High electronegative atoms ఏమేమంటే బేసిక్గా నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. ఈ మూడు ఇంపార్టెంట్ మా. సో హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్లో ప్రతి ఒక్కటి ఉండదు, బట్ ఇట్స్ ఓన్లీ బేసికలీ ఈ మూడు. దీన్ని మనం హైడ్రోజన్ బాండ్ అంటాం. ఓకే, ఇట్స్ నాట్ ఏ డైరెక్ట్ బాండ్ బట్ ఇట్ ఈస్ ఏ వీక్ ఇంట్రాక్షన్ ఫోర్స్ అనమాట. ఒక సెకండ్ మా. ఏమర్థమవుతుందా? నెక్స్ట్ హైడ్రోజన్ బాండ్ అంటే ఇదనమాట మనకు. తర్వాత మనకు డైపోల్ ఇంటరాక్షన్ అంటే ఏంటంటే, సో ఇక్కడ ఒక డైపోల్స్ ఫామ్ మధ్య, సో డెల్టా మైనస్, డెల్టా ప్లస్, సో డెల్టా ప్లస్, డెల్టా మైనస్. సో ఈ విధంగా పాజిటివ్కి నెగిటివ్కి మధ్య ఉన్న అట్రాక్షన్ని మనం డైపోల్ ఇంటరాక్షన్ అంటాం. సో ఇక్కడ డైపోల్ రెండు డైపోల్స్ ఫామ్ కావాలన్నమాట. ఓకే, సో ఈ డైపోల్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే, సో అవి ICl అనేది ఒక్కటే ఉందనుకోండి. సో మనకు అక్కడ యాక్చువల్గా అయోడిన్ అనేది లెస్ ఎలక్ట్రోనెగటివ్, క్లోరిన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్. కాబట్టి క్లోరిన్కి డెల్టా నెగిటివ్, అయోడిన్కి డెల్టా ప్లస్ వస్తుంది. సో ఈ డెల్టా నెగిటివ్ అనేది ఇంకొక మాలిక్యూల్లో డెల్టా ప్లస్తో అట్రాక్షన్ ఏర్పడితే దాన్ని మనం డైపోల్ ఇంటరాక్షన్ అంటాం. తర్వాత అయాన్ ఇండ్యూస్డ్ డైపోల్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండ్యూస్డ్? సో ఇండ్యూస్డ్ అంటే మనకి ఆ మాలిక్యూల్లో డైపోల్స్ అనేవి ఉండవు జనరల్గా, కానీ ఎక్స్టర్నల్గా ఏదన్నా ఒక ఛార్జ్ దగ్గరగా రావడం వల్ల అందులో డైపోల్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మనకి HCl అన్నాం అనుకోండి. HClలో మనకు ఆల్రెడీ మనకు ఒక డైపోల్ అనేది ఏర్పడి ఉంటుంది. సో డెల్టా ప్లస్, డెల్టా మైనస్. కానీ కొన్ని మాలిక్యూల్స్లో మనకు డైపోల్స్ అనేవి ఉండవు. ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి, O డబల్ బాండ్ O. ఇక్కడ మనకేమీ ఎటువంటి డైపోల్స్ ఉండవు. సో కానీ ఎప్పుడైతే మనం అది యాక్చువల్గా ఒక అయాన్ రూపంలో, సో ఏదైనా ఒక సపోజ్ మెటల్ అయాన్కి దగ్గరగా వెళ్ళినప్పుడు అందులో డైపోల్స్ అనేవి ఫామ్ అవుతాయి.
సో అక్కడ ఇన్స్టంటేనియస్గా డైపోల్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి దాన్ని ఇండ్యూస్డ్ డైపోల్ అంటాం. ఈ రెండు డిఫరెన్స్. సో డైపోల్ ఆల్రెడీ ఉంటే అంటే మనకి ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ ఉండి మనకు ఆల్రెడీ ఉంటే దాన్ని డైపోల్ అంటాం. మనకు ఈక్వల్గా ఉన్నప్పుడు ఏదైనా ఎక్స్టర్నల్ అయాన్ రూపం దగ్గరగా వచ్చినప్పుడు అక్కడ డైపోల్స్ ఫామ్ అయితే దాన్ని ఇండ్యూస్డ్ డైపోల్ అంటాం. ఇక్కడ యాక్చువల్గా ఇండ్యూస్డ్ డైపోల్ అనేది ఆక్సిజన్లో ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఓ డబల్ బాండ్ ఓ సింగిల్గా ఉందనుకో దేర్ ఆర్ నో చార్జెస్. అదే ఐరన్ దగ్గరగా వచ్చినప్పుడు ఇది ఏమవుతుంది డెల్టా మైనస్, ఇది డెల్టా ప్లస్. ఈ విధంగా మనకు ఇండ్యూస్డ్ డైపోల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ వర్డ్స్కి మీనింగ్ మీరు అర్థం చేసుకున్నారంటే ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అయినా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. తర్వాత సేమ్ థింగ్ డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్. సో అంటే ఒక డైపోల్ ఉంటుంది. సో హెచ్సిఎల్ అని. సో ఇది ఆల్రెడీ ఏ డైపోల్ డెల్టా ప్లస్ డెల్టా మైనస్. సిఎల్2 మాలిక్యూల్లో ఏమి ఉండదు. సో ఇది ఎప్పుడైతే మనకు సిఎల్2 అనేది హెచ్సిఎల్లో డిజాల్వ్ అవుతుందో అప్పుడు దీనికి డెల్టా ప్లస్ డెల్టా మైనస్ ఫామ్ అవుతాయి. సో ఈ విధంగా మనకు అప్పటికప్పుడు ఫామ్ అయ్యే వాటిని ఇండ్యూస్డ్ డైపోల్స్ అంటాం. ఫైనల్గా లాస్ట్ వన్. సో dispersion forces or London forces, these are between induced dipole అంటే మామూలుగా యాక్చువల్గా ఒక ఫ్లోరిన్ మాలిక్యూల్ ఉంది అనుకుందాం. సో అందులో యాక్చువల్గా మనకు డైపోల్స్ అనేవి ఉండవు. కానీ ఫ్లోరిన్ని లిక్విడ్ చేసామనుకోండి అప్పుడు మాలిక్యూల్స్ అనేవి చాలా దగ్గరకు వచ్చేస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటిలో ఒక అవంతుకు అవే ఒక డైపోల్ని ఫామ్ చేసుకుంటాయి. ఇక్కడ డెల్టా ప్లస్ ఉందనుకోండి ఇది డెల్టా మైనస్ అవుతుంది. సో ఇటువంటి ఇంట్రాక్షన్ని మనకు ఇండ్యూస్డ్ డైపోల్ ఇంట్రాక్షన్ అంటాం. సో మనకి బేసిక్గా నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్లో ఇండ్యూస్డ్ డైపోల్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకు ఎటువంటి చార్జెస్ ఉండవు. అక్కడ వచ్చేసి మనకు ఇండ్యూస్డ్ డైపోల్ ఉంటుంది. వీటిలో మనకు సేమ్ ఆర్డర్లోనే ఎనర్జీ కూడా ఉంది. మీరు చూసుకున్నట్లయితే హైయెస్ట్ వచ్చి అయాన్ డైపోల్, లోయెస్ట్ వచ్చేసి ఇండ్యూస్డ్ డైపోల్. ఏమర్థమవుతుందా? సో ఈ విధంగా మనకు ఎగ్జామ్లో బేసిక్గా ఎలా అడుగుతారంటే సో విచ్ వన్ ఈజ్ ద మోర్ స్ట్రాంగ్, లేదంటే ఇక్కడ ఎటువంటి ఇంట్రాక్షన్ ఏర్పడుతుంది అనే క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ అంటే అర్థం ఏంటి? సో డైపోల్ మూమెంట్ అంటే బేసిక్గా మనకు మ్యూ, ఇట్ ఈస్ ద మల్టిప్లికేషన్ బిట్వీన్ చార్జ్ ఇంటూ డిస్టెన్స్. అంటే ఒకవేళ మనకు రెండు చార్జెస్ ఉన్నాయనుకుందాం ప్లస్ మైనస్, ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ వచ్చి డి అనుకుంటే చార్జ్ వీటి మీద చార్జ్ సి అనుకుంటే సి ఇంటూ డి, దీన్ని మనం డైపోల్ మూమెంట్ అంటాం. సో ఈ డైపోల్ మూమెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి జనరల్గా మనకు డిపెండ్స్ ఆన్ ద మనకు సిమెట్రిక్గా ఉండే మాలిక్యూల్స్లో సిమెట్రీ మీద డిపెండ్ అవుతుంది మనకు. సో సిమెట్రీ ఉన్న మాలిక్యూల్ మీ ఈక్వల్స్ టు 0 అవుతుంది. నాన్ సిమెట్రికల్ మాలిక్యూల్స్లో మీ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ CCl4 తీసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ ఈ 4 డైపోల్ మూమెంట్ ఇక్కడ మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్న వాటిని డైపోల్ మూమెంట్ వెక్టార్స్ అంటాం. సో ఈ వెక్టార్స్ అనేవి మనకు ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటాయి. ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ ఎప్పుడైతే ఉంటుందో దానికి మ్యూ ఈక్వల్స్ టు 0. అదే మనం CH3 తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు హెచ్ అనేది లెస్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మనకు కార్బన్ సైడ్ వెళ్తుంటాయి. సో ఓవరాల్గా మనకు కిందికి సైడ్ ఉంటుందన్నమాట. అప్పుడు దీనికి మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి జనరల్గా ఎగ్జామ్లో పోలార్ నాన్ పోలార్ మాలిక్యూల్స్ గురించి అడుగుతుంటారు. ఇది మనకు ఏంటంటే షేప్ని బట్టి చెప్తాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సిమెట్రీ మాలిక్యూల్స్ లైక్ ఆక్టాహెడ్రల్, టెట్రాహెడ్రల్, మనకు ట్రైగోనల్ ప్లేనార్. ఓకే, సో ట్రైగోనల్ ప్లేనార్. సో వీటిలో మనకి జనరల్గా మ్యూ ఈక్వల్స్ టు 0 ఉంటుంది, ప్రొవైడింగ్ ఆల్ ఆర్ ఈక్వల్ ఎలిమెంట్స్.
సో అదే మనకి ఇక్కడ నాన్ సిమెట్రీ దాంట్లో mu ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది. పోలార్, నాన్ పోలార్. Okay, before we are going to next thing, so I'll just ask, so if you have any questions or doubt, you can ask. మనకి ఇంకా నెక్స్ట్కి వెళ్ళే ముందు ఒకసారి చూడండి. సో డిఫరెన్స్ బిట్వీన్ ఇండ్యూస్డ్ డైపోల్ అండ్ ఇండ్యూస్డ్ డైపోల్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే వీరేష్, ఏం లేదమ్మా, మనకు యాక్చువల్గా బేసిక్గా 3, ఒకటి వచ్చేసి మెటల్, అయాన్స్. సో ఇప్పుడు బేసిక్గా అయాన్స్ ఉన్నాయనుకోండి, 3 ఉన్నాయనుకోండి. అయాన్స్ అంటే బేసిక్గా ఏంటి అర్థము? సో పాజిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ కానీ లూజ్ కానీ మనకి ఎలక్ట్రాన్స్ మనకి కంప్లీట్గా లూజ్ కానీ గెయిన్ అయ్యేది కానీ అయాన్స్ అంటాం. డైపోల్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా లూజ్ కానీ గెయిన్ కానీ ఉండదు. సో బేసిక్గా కోవలెంట్ మాలిక్యూల్ అనుకోవచ్చు. ఓకే, పోలార్ కోవలెంట్ మాలిక్యూల్ అనుకోవచ్చు. సో అలాంటి ప్లేస్లో డైపోల్స్ అంటాం. ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి. అయాన్స్ అంటే కంప్లీట్లీ లూజింగ్ ఆర్ గెయినింగ్, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దానివల్ల ఇప్పుడు Na+ ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది, Cl- ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయింది. తర్వాత డైపోల్లో మనకి HCl మాలిక్యూల్ ఉంది. సో ఇక్కడ ఏమి ఎలక్ట్రాన్స్ లూజింగ్ గెయినింగ్ ఏమి ఉండదు. సో ఎలక్ట్రాన్ షేరింగ్లోనే ఉంటుంది. ఇది కోవలెంట్ మాలిక్యూల్ HCl. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు Hకి డెల్టా ప్లస్, Clకి డెల్టా మైనస్ ఏర్పడుతుంది. అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు Clకి ఎక్కువగా ఉంటుంది, Hకి తక్కువగా ఉంటుంది. అంటే డెల్టా ప్లస్, డెల్టా మైనస్. సో ఈ విధంగా ఏర్పడేదాన్ని డైపోల్ అంటాం. సో డైపోల్ అంటే మనకు 2 పోల్స్ ఫామ్ అయినాయి అని. సో ఇది మనకు డైపోల్. ఇండ్యూస్డ్ డైపోల్ అంటే మనకు బేసిక్గా Cl2 మాలిక్యూల్ తీసుకున్నాం అనుకో, Cl రెండు సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ, దెర్ ఈజ్ నో డిఫరెన్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కడ ఏమి డిఫరెన్స్ లేదు. అదే సపోజ్ మనకి ఒక Na+ దగ్గరగా వచ్చింది అనుకుందాం. సో ఒక పాజిటివ్ ఛార్జ్ దగ్గరగా వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ మాలిక్యూల్లో మనకు ఇట్లా అంటే ఎలక్ట్రాన్స్ దీని వైపు అట్రాక్షన్ అవుతాయి. సో దీని మీద అట్రాక్షన్ అయినప్పుడు ఇది డెల్టా మైనస్, డెల్టా ప్లస్. ఇక్కడ ఇంకో డెల్టా ఎందుకు రాస్తున్నానంటే ఆ డిఫరెన్స్ అనేది ఇంకా చాలా తక్కువ ఉంటుంది అని. ఓకే, డెల్టా మైనస్, డెల్టా ప్లస్. అంటే జనరల్గా మనకి ఎక్స్టర్నల్గా సోడియం కానీ ఏది లేదు అంటే దేర్ ఇస్ నో చార్జెస్ అట్ ఆల్. కానీ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ మెటల్ అయాన్ ఆర్ సమ్ అయాన్ మనకి ఇక్కడ డైపోల్స్ ఫామ్ అయితే వాటిని ఇండ్యూస్డ్ డైపోల్ అంటాం. దీస్ ఆర్ ద మెయిన్ 3 డిఫరెంట్ మనకు అట్రాక్షన్ ఫోర్స్: డైపోల్ అట్రాక్షన్, ఇండ్యూస్డ్ డైపోల్. సో ఈ విధంగా ఇండ్యూస్డ్ డైపోల్. సో ఈ విధంగా మనకు ఈ ఇంట్రాక్షన్ ఫోర్సెస్ అన్నీ ఉంటాయి. ఏమర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అబౌట్ ది మనకు థియరీ పార్ట్ అనమాట. ఇంకేమైనా డౌట్ ఉందమ్మా? ఇప్పుడు వరకు చేసుకున్న థియరీలో, కెమికల్ బాండింగ్లో, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. Otherwise we'll go through the previously asked questions. సో మనకి ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్ని ఒకసారి డిస్కస్ చేసుకుంటూ పోతాం. ఓకేనా? సో మనకి ఇంతకుముందు అడిగిన ప్రీవియస్లీ ఇయర్ క్వశ్చన్స్ ఏమున్నాయో ఒకసారి చూసుకుంటూ వెళ్దామా. ఇవన్నీ అరేంజ్ చేసేస్తాను. క్వశ్చన్ చూడమ్మా, ఏమడిగారు క్వశ్చను మనకి? అకార్డింగ్ టు వెస్పర్ థియరీ the molecule having the ideal tetrahedral shape. So what is the meaning of ideal?
సో ఐడియల్ అంటే అర్థం ఏంటి అంటే పర్ఫెక్ట్ టెట్రాహెడ్రల్ అని అర్థం. సో పర్ఫెక్ట్ టెట్రాహెడ్రల్. సో మనకి యాక్చువల్లీ ఇప్పుడు బేసిక్గా మనం ఇంతకుముందు చూసుకున్నాం. సో హైబ్రిడైజేషన్. సో హైబ్రిడైజేషన్ ఏ విధంగా కనుక్కుంటామో మనం నేర్చుకున్నామా. సో SF4కి ఏమొస్తుంది, SF4కి వచ్చేసి మనకు S అనేది సల్ఫర్, 6 ఎలక్ట్రాన్స్, 3 4 5 6, 4 ఫ్లోరిన్స్. సో 4 ఫ్లోరిన్స్ and then 1 lone pair, 4 bond pairs, 5 sp3d. సో ఇక్కడ టెట్రాహెడ్రల్లో మనకి టెట్రాహెడ్రల్ రావాలంటే sp3 రావాలి కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. ఆప్షన్ బి ఏమవుతుంది, ఇక్కడ SO4 2-. సో SO4 2- అంటే సల్ఫరు 2- కాబట్టి మొత్తం 8 వస్తాయమ్మా. 1 2 3 4 5 6 7 8. ఆక్సిజన్ సో 2 ఎలక్ట్రాన్స్. సో బేసిక్గా వచ్చేసి 4 బాండ్ పేర్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాం కాబట్టి sp3 హైబ్రిడేషన్. సో మనకి ఇది ఒక పాసిబిలిటీ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి H2Cl2. సో H2Cl2 అనేది మనకు స్ట్రక్చరు ఈ విధంగా ఉంటుందమ్మా, లైక్ H2O2 మాదిరి ఉంటుంది. సో కాబట్టి H2Cl2 అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు 2 బాండ్స్ మాత్రమే ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ sp3 హైబ్రిడేషన్ ఉంటుంది కానీ ఇట్స్ నాట్ ఏ పర్ఫెక్ట్ ఆక్టాహెడ్రల్. ఓకేనా. తర్వాత సి కాదమ్మా, డి వచ్చేసి SO2Cl2 వచ్చేసి మనకు 6 కదా, 1 2 3 4 5 6. సో 2 ఆక్సిజన్స్ 2 క్లోరిన్స్ అంటే బేసిక్గా ఇది కూడా sp3 హైబ్రిడేషనే కానీ ఐడియల్ టెట్రాహెడ్రల్ ఉండదు. సో sp3 హైబ్రిడేషనే కానీ ఐడియల్ టెట్రాహెడ్రల్ ఉండదు. సో S డబల్ బాండ్ O Cl ఈ విధంగా ఉంటుంది. ఐడియల్ టెట్రాహెడ్రల్ అంటే అర్థం ఏంటంటే అన్ని బాండ్స్ సేమ్ ఉండాల. ఓకే, సో SO4 2- ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలా అంటే మనకు సల్ఫర్, ఆక్సిజన్స్, ఇఫ్ మనకు డబల్ బాండ్ అనేది యాక్చువల్గా రెజొనెన్స్లో ఉంటుందమ్మా. సో కాబట్టి ఇట్ ఈజ్ రైటన్ యాజ్ డాటెడ్ బాండ్స్. సో ఈ విధంగా మనకు SO4 2- అన్ని బాండ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఎగ్జాక్ట్గా ఉంటాయి కాబట్టి ఇది మనకు పర్ఫెక్ట్లీ టెట్రాహెడ్రల్. ఐడియల్ టెట్రాహెడ్రల్ అంటే పర్ఫెక్ట్లీ టెట్రాహెడ్రల్. సో ఆన్సర్ ఈజ్ SO4 2-. వెరీ గుడ్. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆర్ ఐడెంటికల్ ఇన్ ద ఫాలోయింగ్ పేర్స్. ఇది మనకు CSR నెట్లో అడిగిన క్వశ్చన్. సో ఇంతకుముందు CSR నెట్లో అడిగిన క్వశ్చన్ మీకు జస్ట్ ఒకసారి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది చూపిస్తున్నా. ఓకే, సో ఏంటి బేసిక్గా మనకు ద నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆర్ ఐడెంటికల్ ఇన్ ద అంటే లోన్ పేర్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి అని. సో XeF4. సో XeF4 చూసుకున్నాం అనుకోండి. సో బేసిక్గా ఏమవుతుంది, XeF4 మనకి XeF4 అనేది మనకు 8 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4 ఫ్లోరిన్స్ ఉంటాయి కాబట్టి మనకు 2 లోన్ పేర్స్ వస్తాయి. ఏమ్మా ఇవి మీరు కొంచెం చేయాలి. సో ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే, XeF4లో 2 లోన్ పేర్స్ ఉంటాయి. ClF3లో ఎన్ని ఉంటాయమ్మా, సో క్లోరిన్ 7, ఫ్లోరిన్ 3 ఫ్లోరిన్స్ కాబట్టి మనకు అక్కడ కూడా మనకు 2 లోన్ పేర్స్ వస్తాయి. 2 లోన్ పేర్స్. తర్వాత XeO4 0, ICl4 -8 2. ఇది 2 కాదు. సో 1లో 2 వచ్చినాయి. XeO2F2 6 అంటే ఇక్కడ 1, ICl4 -2 కాబట్టి 3 కాదు. XeO4 0, ClF3 2 కాబట్టి ఇది కాదు. సో ఆన్సర్ ఈజ్ 1. ఏమ్మా అంటే మనము ప్రతి ఒక్కటి మనము చూసుకుంటూ వెళ్ళాలి. సో ఒకసారి చూసుకొని యాక్చువల్గా ఏది కరెక్ట్గా ఉందో చూసుకుంటూ వెళ్ళాలి. వెరీ గుడ్ మా. సో ఒకవేళ మీకు చూసినప్పుడు మీకు ఒకవేళ ఆన్సర్ తెలిసిపోయింది అనుకోండి, ఒకసారి టైప్ చేయండి మనము
ఒకసారి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. సో ఎంతమంది కరెక్ట్గా చెప్తున్నారు లేదా అని. నెక్స్ట్, డైఅటామిక్ మాలిక్యూల్ దట్ హ్యావ్ బాండ్ ఆర్డర్ ఆఫ్ 1. సో ఇక్కడ యాక్చువల్గా ఇది ఎంఎస్క్యూ క్వశ్చన్. సో ఎంఎస్క్యూ క్వశ్చన్ అంటే అర్థం తెలుసు కదమ్మా. ఎంఎస్క్యూ అంటే మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఒకటి కన్నా 2 ఎక్కువ ఆన్సర్స్ ఉండొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో ద డైఅటామిక్ మాలిక్యూల్ దట్ హ్యాస్ బాండ్ ఆర్డర్ ఆఫ్ 1 బాండ్ ఆర్డర్ ఉండేవి ఏమేం మాలిక్యూల్స్ ఉన్నాయి. మనకు సింపుల్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో ఏంటి అంటే, సో ఇప్పుడు బేసిక్గా 14 ఉంటే 3, ఇంకా మనకు అబోవ్ ఒక ఎలక్ట్రాన్ బిలో ఒక ఎలక్ట్రాన్ వస్తున్నా మనం ఏం చేయొచ్చు, ఒక హాఫ్ తగ్గించుకుంటూ పోవచ్చు. ఇక్కడ N2 2- అంటే 14 + 2 16, అంటే బాండ్ ఆర్డర్ ఏమొస్తుంది 2. ఇక్కడ బాండ్ ఆర్డర్ 2. బోరాన్, సో B2 మాలిక్యూల్ అంటే ఎన్ని వస్తాయి, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్. 5 + 5 10. సో 14 ఎన్ని వస్తుంది బోరాను, 14 13 12 11 10 3 2.5 2 1.5 1. సో కాబట్టి మనకు 10 ఎలక్ట్రాన్స్ బోరాన్లో యాక్చువల్గా 1 వస్తుంది. తర్వాత O2-, సో BCD, వెరీ గుడ్. సో O2-, సో O2-లో ఏమొస్తాయమ్మా, సో O2-లో 16 + 2 18. సో 18 కాబట్టి అగైన్ మనకు ఇక్కడ 1 వస్తుంది. తర్వాత Li2 హైడ్రోజన్, హీలియం, లిథియం. లిథియంలో ఎన్ని ఉంటాయి ఎలక్ట్రాన్స్, సో మనకి 1s2, లిథియం వచ్చేసి 1s2 2s1. ఓకేనా. సో 2s1 అన్నప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్. సో ఈ విధంగా ఉంటుందమ్మా. సో కాబట్టి బాండ్ ఆర్డర్ లిథియంలో ఏమవుతుంది, సో బాండ్ ఆర్డర్ లిథియంలో సో ½ × 2 - 0, దట్ మీన్స్ ద 1. సో కాబట్టి డి లిథియంలో కూడా బాండ్ ఆర్డర్ 1 ఉంటుంది. సో బేసిక్గా ఈ విధంగా జాగ్రత్తగా చూసుకొని చేయాలి. సో ఇక్కడ మనకు మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్లో ఏమాత్రం ఒకటి మిస్ అయినా కానీ మనకు ఆన్సర్ రాదు. ఓకేనా. సో కాబట్టి కరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి BCD. వెరీ గుడ్ వెనెల. సో కరెక్ట్గా చేస్తున్నామ్మా. వెరీ గుడ్. ఏమర్థమవుతుందా. నెక్స్ట్, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ బాండ్ యాంగిల్స్ ఇన్ BF3, NH3, NF3 అండ్ PH3. ఇక్కడ మీరు ఒకసారి బాగా క్లీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే బాండ్ యాంగిల్స్ అనేవి మనం కనుక్కోవాలి అంటే మనం వాటి యొక్క షేప్స్ తెలియాలి. సో షేప్స్ తెలియాలి. ఇప్పుడు BF3 అనేది ఏంటి, బేసిక్గా ట్రైగోనల్ ప్లేనార్. BF3 అనేది ట్రైగోనల్ ప్లేనార్. సో ట్రైగోనల్ ప్లేనార్ కాబట్టి మనకు బాండ్ యాంగిల్ వచ్చి 120 degrees ఉంటుంది. ఎంత ఉంటుంది బాండ్ యాంగిల్ ఇన్ ట్రైగోనల్ ప్లేనార్, ఇట్ హ్యాస్ 120 degrees. అమ్మోనియా sp3 హైబ్రిడేషన్, అమ్మోనియా sp3 అంటే 109.5. ఒక లోన్ పేర్ ఉంటుంది కాబట్టి 2 తగ్గిస్తే 107కి వస్తుంది ఇది. సో 107 degrees. NF3 అనేది మనకు NH3 కంటే కొంచెం బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంటుందమ్మా. ఎందుకంటే ఆ NF ఆ బాండ్ పేర్ రిపల్షన్స్ అనేవి యాక్చువల్గా కొంచెం తగ్గి వీటికి యాక్చువల్గా ఒక రకంగా బాండ్ యాంగిల్ తక్కువగా ఉంటుంది. సో బేసిక్గా NF3కి జాగ్రత్తగా చూడాలమ్మా. PH3 పాస్ఫిన్. సో హైయెస్ట్ వచ్చేసి BF3 మా. సో హైయెస్ట్ ఉన్నది ఎక్కడుంది, ఇక్కడ NH3 PH3, ఇక్కడ A ఇచ్చారు. సో హైయెస్ట్ వచ్చేసి A. సో A బట్టి మనం చెప్పేయచ్చు. మరి NH3కి ఎందుకు ఎక్కువ ఉంది సార్ NF3 కంటే, ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మా. సో ఇది చూడండి మా, ఎందుకు ఈ ఆర్డర్ వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అమ్మోనియా, నైట్రోజన్, ఈ రెండిటికి షేప్ ఒక్కటే. ఏంటి, పిరమిడల్. NF3 రెండిటికి షేప్ ఒక్కటే, పిరమిడల్. కానీ NF3లో బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంది, NH3లో బాండ్ యాంగిల్ తక్కువ ఉంది. ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే మనకు when you compare the electronegativity of hydrogen and nitrogen is more electronegative ఉండడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఎక్కువ ఉంటాయమ్మా. సో అంటే నైట్రోజన్ దగ్గర ఎక్కువ ఉంటాయి, హైడ్రోజన్ దగ్గర తక్కువ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఇక్కడ నైట్రోజన్ దగ్గర ఎక్కువ ఉంటాయి, హైడ్రోజన్ దగ్గరికి వచ్చేసరికి తక్కువ ఉంటాయమ్మా. సో అగైన్ ఇక్కడ కూడా నైట్రోజన్ దగ్గర ఎక్కువ ఉంటుంది,
అంటే నైట్రోజన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. అదే NF3కి వచ్చేసి ఫ్లోరిన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి మనకు ఫ్లోరిన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే దీనికి ఆపోజిట్ అనమాట. ఏం అర్థమవుతుందా? ఈ విధంగా ఎక్కువ ఉండడం వల్ల, ఫ్లోరిన్ దగ్గర ఎక్కువ ఉండడం వల్ల, నైట్రోజన్ దగ్గర తక్కువ ఉండడం వల్ల, అంటే మనకు ఆ NF3లో మనకి బాండ్ పేర్ రిపల్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అదే NH3లో బాండ్ పేర్ రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ దగ్గరే ఉంటాయి. అంటే ఒక స్పియర్ ఉంది, సో ఎలక్ట్రాన్స్ దగ్గరగా ఉన్నాయనుకోండి, వాటి రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అదే స్పియర్కి ఎలక్ట్రాన్స్ దూరంగా ఉన్నాయనుకోండి, రిపల్షన్స్ తక్కువగా ఉంటాయి. సో ఇది మనకు NF3, ఇది NH3. ఏమర్థమవుతుందా? సో NF3 అంటే ఈ విధంగా అనమాట, కొంచెం దూరంగా ఉంటాయని. ఏమర్థమవుతుంది? సో ఇది మనకు NH3, NF3. కాబట్టి మనకు NF3లో బాండ్ యాంగిల్ తక్కువ ఉంటుంది, NH3లో బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఆర్డర్ని అయితే బాగా గుర్తుపెట్టుకోండి మా. ఓకే, పాస్ఫిన్కి ఇంకా తక్కువ ఉంటుంది. ఎందుకంటే పాస్ఫిన్ యొక్క సైజు, నైట్రోజన్ ఫాస్ఫర్ అనేది ఇంకా లార్జ్ ఆటం ఉండడం వల్ల ఇంకా ఎలక్ట్రాన్ రిపల్షన్స్ ఇంకా తగ్గిపోతాయి అనమాట. సో కాబట్టి బాండ్ యాంగిల్ ఇంకా డిక్రీజ్ అవుతాయి. రిపల్షన్స్ ఎక్కువగా ఉంటే బాండ్ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది, రిపల్షన్స్ తక్కువగా ఉంటే బాండ్ యాంగిల్ తక్కువ ఉంటుంది. ఏమర్థమైందే? సో ఈ కాన్సెప్ట్ అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ద స్పీసీస్ హ్యావింగ్ ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్. సో ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ దేనికి వస్తుంది? బేసిక్గా ఎక్కడొస్తుంది మా ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ అనేది? ఎక్కడొస్తుంది? ట్రైగోనల్ పిరమిడల్ సారీ, నాట్ బైపిరమిడల్, ట్రైగోనల్ పిరమిడల్. సో ట్రైగోనల్ పిరమిడల్ వచ్చేసి sp3 హైబ్రిడేషన్, 3 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనకు ఈ ట్రైగోనల్ పిరమిడల్ షేప్ వస్తుంది. ఓకే, సో sp3 హైబ్రిడేషన్ వల్ల 1 లోన్ పేర్ ఉండాలి. NO3 మైనస్ అంటే నైట్రోజన్ 5 + 1 6, 3 అంటే 3 బాండ్ పేర్స్ మాత్రమే, ఇది sp2. CO3 2- కార్బన్ 4 + 2 6, ఇక్కడ కూడా మనకి ఇది sp2 హైబ్రిడేషన్. BRF3, సో ఇక్కడ మనకు 3 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్, sp3d. ఇది SO3 2- 6 + 2 8, 3 బాండ్ పేర్స్ అండ్ 1 లోన్ పేర్. సో కాబట్టి ఇది sp3, 3 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్. ఏమా నేను ఈ విధంగా ఎలా టకటకా చెప్పేస్తున్నాను అంటే బై డూయింగ్ ద ప్రాక్టీస్. సో మెనీ మాలిక్యూల్స్కి చేస్తూ ఉండడం వల్ల ఇలా వచ్చేస్తుంది. కాబట్టి మీరు మాలిక్యూల్ చూసిన వెంటనే మీరు క్యాలిక్యులేట్ చేసే విధంగా ఉండాలి. SO3 2- సల్ఫర్ 6, 2- 8 ఎలక్ట్రాన్స్, 8 ఎలక్ట్రాన్స్లో 3 ఆక్సిజన్స్. సో ఆక్సిజన్ ఫార్మ్స్ ద డబుల్ బాండ్, దట్ మీన్స్ ఇట్ విల్ రిక్వైర్ 6 electrons. Among the double bond only sigma bond is considered, that means 3 sigma bonds. And in 8, 6 are in bonded, 1 is lone pair. So కాబట్టి 3 bond pairs to 1 lone pair is sp3 hybridization. ఏమర్థమవుతుందా? వెరీ గుడ్. ద ప్రిడిక్టెడ్ జామెట్రీ ఆఫ్ TeF4 బై వెస్పర్ థియరీ. సో మనకి ఇక్కడ మనకు చెప్పాను మీకు ఇంతకు ముందు కదా. సో జామెట్రీ అని అడిగినప్పుడు వీ హ్యావ్ టు లుక్ ఫ్రమ్ దేర్ హైబ్రిడైజేషన్. ఇక్కడ మనకు సీసా అంటే అలా చూడకూడదు మా. సో TeF4 ఆక్సిజన్, సల్ఫర్, సెలూనియం, టెలూరియం, పొలోనియం. టెలూరియం అనేది మనకు 6th గ్రూప్ అనమాట. సారీ, అది ఆక్సిజన్ ఫ్యామిలీ. 6 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 1 2 3 4 5 6, 4 ఫ్లోరిన్స్ అండ్ 1 లోన్ పేర్. సో 4 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్. సో 4 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్ అంటే ఏంటి? 5 రావాలంటే sp3d మనకు it is the trigonal bipyramidal geometry. ఏమర్థమవుతుందా? నెక్స్ట్, among argon, NH4Cl, HF, HCl, the strength of interatomic or intermolecular forces as follows. మీకు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో మనకి ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ అనేవి మనకు అయాన్ డైపోల్ అనేది హైయెస్ట్ ఉంటుంది,
ఇండ్యూస్డ్ డైపోల్ లోయెస్ట్ ఉంటుంది. సో కాబట్టి మనకు నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్లో ఇండ్యూస్డ్ డైపోల్ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ ద లోయెస్ట్. ఆర్గాన్ ఇస్ ద లోయెస్ట్. ఆర్గాన్ లోయెస్ట్ ఉన్న ఆప్షన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ. చూడండి మనకి కాన్సెప్ట్లో ఒక్కటి పర్ఫెక్ట్గా తెలిసినా కానీ మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆర్గాన్లో ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ ఫోర్సెస్ ఉంటాయి. సో కాబట్టి మనకు ఆర్గాన్ హ్యాస్ ద లోయెస్ట్. హెచ్సిఎల్ ఏముంటుంది? హెచ్సిఎల్ వచ్చేసి మనకు డైపోల్ ఇంటరాక్షన్ ఉంటుంది. హెచ్ఎఫ్ డైపోల్ అట్రాక్షన్. NH4Cl ఇక్కడ మనకి యాక్చువల్గా కోవలెంట్ బాండ్. సో మనకు కోవలెంట్ బాండ్ అక్కడ తర్వాత కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అవి ఫామ్ అవుతాయి. సో కాబట్టి మనకు NH4+Cl-. సో కాబట్టి అయాన్ ఇంటరాక్షన్. సో అవి కూడా ఉంటాయి. సారీ. సో ద ఆన్సర్ ఈస్ ఏ. ద మోస్ట్ పోలార్ కాంపౌండ్ అమాంగ్ ద ఫాలోయింగ్. సో పొలారిటీ అన్నప్పుడు చెప్పినాం కదమ్మా, డైపోల్ మూమెంట్ 0 అయ్యింది అంటే దట్ బికమ్స్ మనకు నాన్ పోలార్ అని అర్థం. సో ఇక్కడ డైపోల్ మూమెంట్ 0 కాని మాలిక్యూల్లో పోలార్ అనేది వస్తుంది అనమాట, పొలారిటీ వస్తుంది. SF4 యొక్క జామెట్రీ ఏంటి? మనకు సల్ఫర్ 6 4 బాండ్ పేర్స్ 1 లోన్ పేరు, sp3d విత్ 1 లోన్ పేర్, సీసా షేప్. SF4 సీసా షేప్ ఓకే. సో ఇందులో మనకి ఇది ఒక డైపోలు, ఇది ఒక డైపోలు. ఈ రెండు డైపోల్స్ క్యాన్సిల్ అయిపోతాయి, ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి. తర్వాత ఇక్కడ ఎలక్ట్రాన్స్ తీసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ఉంటుంది. సో డైపోల్స్ అనేవి కాబట్టి ఓవరాల్గా డైపోల్ మూమెంట్ వెక్టార్ అనేది కిందికి ఉంటుంది. ఓకే. సో ఇట్ ఈస్ ఎ పోలార్ మాలిక్యూల్. ఏ వచ్చి బి వచ్చి BF3. సో BF3 వచ్చేసి మనకు ట్రైగోనల్ ప్లేనా అండ్ ఇట్ ఈస్ ఎ సిమెట్రికల్ మాలిక్యూల్. మ్యూ ఈజ్ 0. ఓకేనా. సి వచ్చి XeF4. 8 ఎలక్ట్రాన్స్ 4 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్, sp3d2 విత్ 2 లోన్ పేర్, స్క్వేర్ ప్లేనార్. సో XeF4 మనకి డైపోల్ మూమెంట్ వెక్టార్స్ డ్రా చేసుకున్నట్లయితే అన్ని ఈక్వల్ అండ్ ఆపోజిట్లో ఉంటాయి. సో ఇక్కడ ఈక్వల్ అండ్ ఆపోజిట్, ఈ అన్ని ఈక్వల్ అండ్ ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి మ్యూ ఈజ్ 0. ఇట్ ఈస్ నాన్ పోలార్ మాలిక్యూల్. అండ్ దెన్ ఫైనల్గా SO3 షేప్ ఏముంటుందమ్మా? సో SO3 వచ్చేసి S డబల్ బాండ్ O sp2 హైబ్రిడేషన్, ట్రైగోనల్ ప్లేనా. సో కాబట్టి ఆల్ ఈక్వల్ అండ్ ఆపోజిట్, సిమెట్రికల్ మాలిక్యూల్ అనమాట. సో కాబట్టి మ్యూ ఈక్వల్స్ 0. కాబట్టి ఆన్సర్ ఈజ్ SF4. ఏమర్థమవుతుందా? మిగతావన్నీ మనకు సిమెట్రికల్ మాలిక్యూల్స్ కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ. వెరీ గుడ్ సాయేశ్వర్. నెక్స్ట్, మాలిక్యులర్ షేప్ ఆఫ్ SOCl2 సల్ఫర్ SOCl2. ఓకే, మనకి SOCl2లో మనకి ఏంటి? సల్ఫర్ అనేది మనకు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 6, ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది, 2 క్లోరిన్స్ 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. కాబట్టి అక్కడ 4 అయిపోతాయి, ఇంకొక 1 ఉంటుంది. సో కాబట్టి 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ 4, 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ 4 అండ్ 4కి sp3 హైబ్రిడేషన్ విత్ 1 లోన్ పేర్. ఇట్ ఈస్ ట్రైగోనల్ పిరమిడల్. ఆన్సర్ ఈస్ B. S డబల్ బాండ్ O Cl 1 లోన్ పేర్. ఇట్ ఈస్ ద ట్రైగోనల్ పిరమిడల్ షేప్. ఏమా జాగ్రత్తగా రాసుకోండి, కొద్దిమంది కొంచెం ఈ షేప్స్ అనేవి మనం చూస్తానే అర్థమయ్యేట్లు ఉండాలా. సో ఈ విధంగా ఉంటుంది మా షేప్. ఇట్ ఈస్ ద ట్రైగోనల్
pyramidal geometry. Okay, trigonal pyramidal geometry. Hybridization is sp3, 3 bond pairs, 1 lone pair. ఏమర్థమవుతుంది? ఆన్సర్ ఈస్ బి. Last one. So which of the following has square planar geometry according to Vesper theory? సో స్క్వేర్ ప్లేనార్ జామెట్రీ ఎక్కడ ఉంటుంది? ఇంతకుముందు మనం XCF4 చూసుకున్నాం కదమ్మా. సో XCF4 అనేది స్క్వేర్ ప్లేనార్ జామెట్రీ. సో ఈ క్వశ్చన్లో మిగతావి ఏమేమి ఉంటాయో మీరు ఒకసారి ఐడెంటిఫై చేసి కనుక్కోండి. ఇది వచ్చేసి స్క్వేర్ ప్లేనార్ జామెట్రీ ఇంతకుముందు చూసుకున్నామా. SF4 అంటే ఏంటి? సీసా ఆర్ మనకి ట్రైగోనల్ బైపిరిమిడల్. BF4 మైనస్ వచ్చేసి sp3 టెట్రాహెడ్రల్. XeO2F2 వచ్చేసి మనకు sp3d ట్రైగోనల్ బైపిరిమిడల్.